ఎత్తేటటువంటి కార్యక్రమానికి పురమాయిస్తుంది కేంద్ర బీజేపీ. నిధులను తగ్గిస్తుంది, జాబ్ కార్డులను తొలగిస్తుంది, పని కల్పించడం లేదు, పని ప్రదేశంలో కండిషన్స్ పెట్టింది. కాబట్టి విబి గ్రామ్జీ యాక్ట్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయమని కోరుతున్నాం. ఈ ప్రయాణంలో ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మేము ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేంద్ర బీజేపీ విధానం పైన ఈ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఖచ్చితంగా ఈ మహాసభలో చర్చిస్తాం. ఈ ప్రభుత్వంతో ఈ అంశం పైన కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే కేంద్రంలో ఉన్న బీజేపీ విధానాలను ఎండగట్టడానికి, ప్రజల్ని మొబిలైజ్ చేయడానికి, ప్రజల్లో ఉద్యమాన్ని నిర్మించడానికి ఉపయోగం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నిటిని కూడా ఈ మహాసభల్లో చర్చించి ఒక నూతన పద్ధతుల్లో ప్రజల్ని కదిలించేటటువంటి పోరాటాలకు పురమాయించేటటువంటి పద్ధతులలో ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం. కాబట్టి మొదటి రోజు బహిరంగ సభ ఉంటుంది, సెకండ్ డే ప్రారంభ సభ ఉంటుంది, చివరి డే చాలా ముఖ్యమైనటువంటిది 3 గంటల ఆ ప్రాంతంలో మొత్తం ప్రెస్నంతా కూడా ఇన్వైట్ చేస్తాం. ఒక నూతన రాష్ట్ర నాయకత్వాన్ని ఇక్కడ ఈ మహాసభలో ఎన్నుకోబోతున్నాం. రైతు బంధువు కానీ ప్రభుత్వం డీలే చేస్తున్నటువంటిది ఫ్యాక్ట్. ఏదో నిన్న మాట్లాడుకొని ఈ మంత్లో చివరి నాటికి మేము ఫిల్ చేస్తామనేటటువంటిది చెప్తున్నారు. ఇక అంతిమంగా మేము కోరేది ఒకటే, బోనస్ ఇవ్వాలి, రైతు బంధు సబ్సిడీగా సకాలంలో ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ప్రభుత్వం కాస్త వైఫల్యం చెందుతున్నటువంటి మాట నిజం. కానీ వాదానికి అనేక కారణాలు, ఆర్థికము ఇతరత్ర చెప్తున్నారు. ఏది చెప్పినప్పటికీ రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళే చెప్తున్నమాట. మేము డిమాండ్ చేయకన్నా ముందు వాళ్ళు చెప్తున్నమాట, మేము రైతుని ఆదుకోవాలి, అది అందరి బాధ్యత. ఆ అందరి బాధ్యత అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ బాధ్యతగా నెరవేర్చాలి ప్రభుత్వాన్ని అనేటటువంటి మేము కోరుతా ఉన్నాం. ఒకటి. రెండవది, కేరళ తరహా, కేరళలో ఇస్తున్నటువంటి వ్యవసాయ కార్మికునికి ప్రతి నెల 1600 రూపాయల వ్యవసాయ కార్మికునికి పెన్షన్ ఇస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, భూమి లేనటువంటి పేదవానికి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ 12,000 ఇచ్చినది మాత్రం ఒక టైము హాఫ్ మాత్రమే మన జిల్లాలో ఇచ్చింది, మన జిల్లా రంగారెడ్డి. ఇది ఇప్పుడు నేను చెప్పడానికి లోనికి పోతే ఇదంతా ఏమైనా దీనికి కేటాయింపులు, నామినల్ కేటాయింపులు ఉన్నాయి. అందరికీ పేమెంటు జరగలేదు. అందరికీ పేమెంట్ చేస్తామని మొన్న బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కేటాయించింది. ఖచ్చితంగా 600 కోట్ల రూపాయలని అమలు చేసి, ఖర్చు చేసి ప్రతి పేదవానికి ఇవ్వాలనేటటువంటిది, రైతు బంధుతో పాటుగా కూలీలకు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా అమలు చేయాలనేటటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతుంది. 20 నాడు బహిరంగ సభ. ఈ 20 నాడు బహిరంగ సభకు సంబంధించింది మన ఎంబీసీ మిషన్ కాంపౌండ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ కంటే ముందు మన మున్సిపల్ హాల్ నుంచి ప్రదర్శన గడియారం చౌరస్తా, అట్లానే పాన్ చౌరస్తా, అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాండు, తర్వాత ఇక్కడ న్యూ టౌన్ నుండి రాజేంద్ర నగర్ నుండి మన డిఓ ఆఫీసు, అట్లానే ఇక్కడ నుండి ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనకు సంబంధించింది కూడా ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మన ఉమ్మడి జిల్లా పక్కన ఉండే నల్గొండ కానీ, అట్లనే రంగారెడ్డి కానీ, అట్లనే వికారాబాదు, ఈ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ ఉంటుంది. భారీ సభ. అట్లనే దీనికి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు ఈ బహిరంగ సభకు రావడం ఒక ప్రత్యేకత ఉంది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని తొలగించాలనే ప్రయత్నం 2014లో అధికారంలోకి వచ్చిండు. 2015లోనే అట్లాంటి ప్రయత్నం చేసిండు. ఆనాడు మాణిక్ సర్కార్ గారు ముఖ్యమంత్రి. అక్కడ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని దాదాపుగా 90% అక్కడ ఉపయోగించుకున్నారు ఆ రాష్ట్రానికి. అట్లాంటిది ఆ పథకాన్నే నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు ఓ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఒక 3-4 రోజులు నిరాహార దీక్ష చేస్తే, ఆ నిరాహార దీక్షకు మద్దతుగా
యావత్ దేశవ్యాప్తంగా ఆ, ఈ బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగింది. ఆ దెబ్బతో గవర్నమెంట్ కాస్త వెనక్కి తగ్గి క్రమేపీ నిధులు కుదిస్తూ దాన్ని నిర్వీర్యం చేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ మొన్న శీతాకాల సమావేశాల్లో ఈ యొక్క చట్టాన్ని పేరే మార్చేసి మనకందరికీ తెలుసు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ పేరును క్రమేపీ కనుమరుగు చేసి ఆ రోజు జాతీయ ఉద్యమ నేపథ్యాన్ని కనుమరుగు చేసి జాతీయ ఉద్యమంలో భాగస్వామ్యం కాని వ్యక్తులను ఈరోజు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, వ్యవసాయ కార్మికులు అంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరంటే కార్పొరేట్లు. కాబట్టి కార్పొరేట్లకు అనుకూలంగా విధానాల రూపకల్పన, ఈ వ్యవసాయ కార్మికులకు కేటాయించే ఆ 86,000 కోట్లు కూడా దండుగమారి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. మనం చూస్తే వ్యవసాయ కార్మికుల యొక్క ఈ జాతీయ ఉపాధి హామీ ఆ నిధులతో కరోనా టైంలో పట్టణాల్లో ఫ్యాక్టరీలన్నీ మూతపడితే తిరిగి గ్రామాల్లో వాళ్ళకు బతుకుదెరువు ఏదైనా చూయించిందంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే. వ్యవసాయ రంగానికి సంబంధించింది కానీ లేదా వ్యవసాయ అనుబంధ పనులకు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించి ఆ రోజు ఆదుకున్నది ఈ పథకం. అట్లాంటి పథకాన్ని రద్దు చేసి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వం. అందుకోసం అట్లాంటి తీర్మానాలు దానికి సంబంధించి చెప్పారు. మహాసభలు జరగడం మొదటిసారి అయితే ఇక్కడ వ్యవసాయ కార్మికుల సమస్యలపైన చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఇండ్ల స్థలాల కోసం జరిగిన పోరాటాలు జరిగాయి. అట్లే పేదలకు భూములు వంచాలనే దాని మీద సుదీర్ఘమైన పోరాటాలు జరిగాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఈ జిల్లాలో భయంకరమైన కరువు పరిస్థితి వస్తే ఈ కరువులో పేదలను ఆదుకోవాలని కూడా ఇటు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ఆ రోజు ప్రభుత్వం ముందుకు రాకుంటే అంబలి కేంద్రాలు కూడా నిర్వహించిన చరిత్ర ఉంది. అట్లా ప్రభుత్వాన్ని ఒక కళ్ళు తెరిపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్పందించి కరువు పెన్షన్స్ కూడా ప్రకటించారు. ఆ విధంగా వ్యవసాయ అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ ఈ వలస కూలీల సమస్యపైన సుదీర్ఘమైన పోరాటాలు వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించింది. ఆ పోరాట చరిత్ర గల ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మహాసభలు అవకాశం ఇచ్చారు. మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. కింగ్స్ గార్డెన్లోన డెలిగేట్స్ మీటింగు జరుగుతుంది 21, 22 తేదీల్లో. ఎంబీసీ గ్రౌండ్లోన బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు వాళ్ళకు మద్దతుగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ఎందుకోసం అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ అంటే కార్మిక చట్టాలను కూడా మార్చేసింది. కార్మిక చట్టాలన్నీ మార్చి 4 కోడులుగా మార్చారు. దాని నుండి ఈరోజు కార్మికులు కూడా వాళ్ళ హక్కులు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులపైన దాడి, ఈ ఇప్పుడు చెప్పిన ఉపాధి హామీ పథకం పైన, కార్మికులపైన ఈ ట్రేడ్ యూనియన్ హక్కులు హరించే దాడి, రైతుల విత్తన చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళపైన దాడి, విధంగా ఏ ఒక్కరిని కూడా కేంద్రం సజావుగా ఉండనివ్వడం లేదు. కాబట్టి వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తోడుగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఇతర రంగాలకు హమాలీలు వీళ్ళందరూ కూడా మేము భుజం కలిపి పనిచేయాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి తోడుగా నిలుస్తున్నారు.